జగిత్యాల జిల్లాలో మెట్పల్లి టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చగా మారాయి. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారంటూ ప్రజావాణిలో బాధిత మహిళ చేసిన ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ ఆదేశాలతో అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక విచారణ ప్రారంభమైంది. మెట్పల్లి పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళ గత నెలలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూస్తుంది. పాత ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులు డిమాండ్ చేస్తారని బాధితులు ఆరోపించారు. తాను 2 లక్షల రూపాయలు చెల్లించిన వేధింపులు బెదిరింపులు మాత్రం ఆగలేదని ఫిర్యాదులో తెలిపారు. టిపిఓ రాజేంద్ర ప్రసాద్ గారి మీద వచ్చిన అలిగేషన్స్ మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చినాను. ఆ అలిగేషన్స్ అన్ని అంటే ఎవరైతే అలిగేషన్స్ చేశారో ఆమెను పిలిపించను, ఆమె ద్వారా కూడా ఆమె ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసినాం. ఆ తర్వాత అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ రిప్లైస్ ఏమి ఇచ్చిన కంప్లైంట్ అన్ని వెరిఫై చేసినాం. ఒక్కసారి సైట్ వెరిఫికేషన్ చేసి ఫర్దర్ ఎంక్వైరీ రిపోర్ట్ డైరెక్టర్ ఆఫ్ ప్లాన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక్కటే, ఈ కేసు చూడటానికే వచ్చిన ఈ కేసు మీదనే స్పెషల్ ఎంక్వైరీ అయితే ఈ ఎంక్వైరీ దాని మీద డైరెక్టర్ రిపోర్ట్ అడుగుతున్నారు కాబట్టి ఈ ఎంక్వైరీ దాని మీదనే వచ్చినాను. అవన్నీ రాసి ఇచ్చింది, అవి వెరిఫై చేస్తున్నాం. దాని మీద కూడా ఎంక్వైరీ అవుతుంది. ఇన్స్పెక్షన్ అయింది, దాంట్లో ఏమున్నది అనేది రిపోర్ట్ లో క్లియర్ గా వస్తుంది. దాన్ని బట్టి ఈ ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ను అప్పుడే సస్పెండ్ చేయగా తాత్కాలిక ఉద్యోగి లింబాద్రిని విధుల నుంచి తొలగించారు. అలాగే వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో ఆర్జేడీ ఆదేశాలతో నేతృత్వంలో విచారణ బృందం మెట్పల్లికి చేరుకుని ఫిర్యాదు చేసిన మహిళ ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బాధితురాల నుంచి పూర్తి వివరాలు సేకరించి టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై లోతుగా విచారించింది. విచారణ తర్వాత పూర్తి నివేదిక అధికారులకు అందజేస్తున్నట్టుగా తెలిపారు. కాగా అక్రమ వసూళ్ల ఆరోపణలపై నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.